Experience Car Movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. లేదు మామయ్య, భాను స్థానంలోకి ఎప్పటికీ ఎవ్వరూ రాలేరు. అందుకు నా మనసు అంగీకరించదు. నువ్వు అల్లుడివే అయినా నా కొడుకులాగే అనుకుంటున్నాను. మా ముందు నువ్వు ఇంతలా బాధపడుతుంటే నేను, మనోహరు, చెల్లెమ్మ ఎవ్వరం తట్టుకోలేకపోతున్నామయ్యా. పిల్లలు కష్టంలో ఉంటే దాన్ని తట్టుకోవడం తల్లిదండ్రులకి ఎంతో కష్టంగా ఉంటుంది. అది అనుభవిస్తున్నా మాకే తెలుస్తుంది. అందుకే నేను ఇంతలా నచ్చ చెప్తున్నాను. ఏంటి మామయ్య, నిజానికి పెళ్లిని మీరు అడ్డుకోవాలి. భాను స్థానంలోకి ఇంకొకరు ఎలా వస్తారు చెల్లెమ్మ అని అమ్మని మీరే గట్టిగా అడగాలి. అలాంటిది మీరు ఇలా మాట్లాడడం ఏంటి? చూడు, నా కూతురిది చాలా గొప్ప మనసు. తన వాళ్ళందరూ, ముఖ్యంగా ఈ ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండాలని, ఈ ఇల్లు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని తనెంతో ఆశపడింది. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అది మనందరికీ తెలుసుగా. కాలం కలిసి రాక భగవంతుడు చిన్న చూపు చూడటంతో చిన్న వయసులోనే నా బంగారు తల్లికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. మనందరికీ ఇంత బాధను మిగిల్చి తను వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ కాలం అక్కడితో ఆగిపోదు కదా. అందుకే జీవితం ముందుకెళ్లాలంటే నీ జీవితంలోకి ఇంకొక మనిషి రావాలి. తను నీలిమే కావాలి. నిన్నెంతగానో అభిమానించే మనిషి, నిన్ను ఎంతగానో కోరుకున్న అమ్మాయి, అలాంటి మనిషి నీ జీవితంలో ఉంటే నువ్వు బాగుంటావయ్యా. చూడు చూడు, భానుని మర్చిపోవడం బాధగానే ఉంటుంది, కాదనను. కానీ మరచిపోక తప్పదయ్యా. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా మలుచుకోవాలి. చూడు, దానికి నీలిమ తప్పకుండా సహకరిస్తుంది అన్న నమ్మకం మా అందరికీ ఉంది కాబట్టే నిన్నింతలా అడుగుతున్నాను. నీలిమేమి పరాయి అమ్మాయి కాదు. చెప్పాను కదా, ఇప్పుడు తను నా బంగారు తల్లితో సమానం. నా కూతురు భానుతో తను సమానం. అందుకే నిన్ను అడుగుతున్నాను, నీలిమ నువ్వు పెళ్లి చేసుకోవాలి. అప్పుడే ఈ ఇంట్లో ఎంతో కొంత మార్పు వస్తుంది. అందరూ సంతోషిస్తారు. ఒక మామగారిగా నిన్ను ఆజ్ఞాపించలేకపోయినా నన్ను అభిమానించే అల్లుడికి నేను చెప్పే మాట అని చెప్తున్నాను. దయచేసి కాదనకుండా ఒక్కసారి ఆలోచించు బాబు. చల్లగా ఉండమ్మా. నాకు తెలిసి నేను ఎవరికీ అపకారం చేసి ఉండననే నమ్ముతున్నాను. నేనేంటో నాకే తెలియకపోయినా ఒకరికి ద్రోహం చేసే మనస్తత్వం నాకుంది అని నేను అనుకోవడం లేదు. అలాంటి నాకెందుకు ఇలాంటి శిక్ష పడిందని నిన్ను అడగట్లేదు స్వామి. తన కూతురు జీవితాన్ని నేనెక్కడ తీసుకుంటానేమోనన్న భయంతో
జయప్రద గారు ఎన్నో తప్పులు చేస్తున్నారు. తనకి మంచి బుద్ధి ప్రసాదించమని నిన్ను కోరుకుంటున్నాను. ఒక మంచి ఇంట్లో పుట్టిన మనిషికి ఇలాంటి మనస్తత్వం ఉండడం మంచిది కాదు స్వామి. తనని మార్చు. ఎన్ని రోజులు నా స్వార్థం కోసం ఆలోచించాను. నేను చేసింది తప్పు అని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం మాత్రం నాకు కల్పించు అమ్మా. లక్ష్మి, నిన్నెవరూ చూడలేదు కదా? లేదండి. అయినా ఈ ప్రాంతంలో మనల్ని ఎవరు గుర్తుపడతారండి? తప్పంతా నాదే లక్ష్మి. మీరప్పుడు ఎన్ని చెప్పినా నేను వెళ్ళలేదు. అత్యాశకు పోయి ఇదిగో ఇలాంటి పరిస్థితికి వచ్చాను. మిమ్మల్ని తీసుకొచ్చాను. చెడు సావాసం ఎప్పటికీ మంచిది కాదని నేను అప్పుడు చెప్తే మీరు వినలేదు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది? తినండి. ఏయ్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇప్పుడు మాత్రం నువ్వు ప్రాణాలు విడవాల్సి వస్తుంది. ఏమండి, ఏం చేస్తున్నారండి? ఇప్పటికే మన బతుకిలా ఉంది. ఇప్పుడు హత్య కూడా చేస్తే మా పరిస్థితి ఏంటండి? అసలు మనం ఇలా అవడానికి కారణమే ఇది. దీన్ని మాత్రం బతకనివ్వకూడదు. లక్ష్మి, ఈ హత్య చేసి నేను జైలుకి వెళ్తాను. కనీసం నువ్వు పాపైనా బాగుంటారు. నేను మీ మీద పగ తీర్చుకోవడానికి రాలేదు. నన్ను చంపేంత పగ మీకుండటంలో తప్పులేదు అని నాకు అనిపించింది. అందుకే నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి వచ్చాను. నా మాట మీద నమ్మకం ఉంటే నన్ను వదిలేయండి, లేదనుకుంటే చంపేయండి. మళ్ళీ ఏ నంగనాచి నాటకాలు ఆడడానికి వచ్చావు? ఇది వరకు కూడా ఇలాగే నంగనాచి మాటలు చెప్పి మా పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చావు. చెప్పాను కదండి, నేను సరిదిద్దుకోలేని తప్పులు ఎన్నో చేశానని. నా స్వార్థం కోసం మీ జీవితాన్ని కూడా నాశనం చేశాను. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే బాధే మిగులుతుంది, కానీ ప్రయోజనమేమీ ఉండదు. పవిత్రమైన వృత్తిలో ఉన్న నేను నీలాంటి పాపిష్టి దానితో చేతులు కలిపినందుకు తగిన శాస్తి జరిగింది. మీకు డబ్బు మీద ఆశ ఉందని తెలిసి నా చేతిలో డబ్బుంది కాబట్టి మీతో ఆ నాటకం ఆడించాను. కానీ ఇప్పుడు నేను చేసిన ఘోరానికి ఎంతో పశ్చాత్తాపడుతున్నాను. పోయిన మీ ఉద్యోగాన్ని, మీ పేరు ప్రతిష్టల్ని నేను తీసుకొచ్చివ్వలేను. కానీ మీరిలా బతకలేక బతుకుతున్న బతుకులు మాత్రం నేను మార్చగలను. ఇదిగోండి, ఈ డబ్బుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోండి. మీరు బతకడానికి అవసరం అవుతుంది. మీ పాప భవిష్యత్తుకి ఆధారం అవుతుంది. కనీసం ఎలాగైనా నేను చేసిన పాపాల్లో కొంత న్యాయం చేశాను అన్న తృప్తి నాకుంటుంది. దయచేసి తీసుకోండి. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ప్రాణాలు తీయడం తేలికని చెప్పే నువ్వు ఇలా మారిపోయావంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. నాలాంటి మనిషి మారింది అంటే మీరే కాదు, ఎవ్వరూ నమ్మరు. కానీ ఇదివరకు నా స్వార్థం కోసం ఆలోచించాను, కానీ నిస్వార్థంగా ఎదుటి వాళ్ళ మంచిని కోరుకుని మనుషుల మధ్య ఇన్నాళ్ళు ఉన్నాను అని నేను ఈ మధ్య తెలుసుకున్నాను. నేను చేసిన తప్పేంటో నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే నన్ను నేను మార్చుకున్నాను. మనిషిలా బతకాలి అనుకుంటున్నాను. మనుషుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీ పట్ల నేను చేసిన దానికి మరొకసారి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. తీసుకోండి.
చాంద్రి, ఏంటి? నీకోసం గిఫ్ట్ తెచ్చాను, తీసుకో చాంద్రి. చాంద్రి, జరిగిన దానికి నాకు బాధగానే ఉంది. ఇదేది నేను కావాలని చేయలేదు. నువ్వు దయచేసి అర్థం చేసుకో. ఎవరితో కలహం, ఎవరిపై శపథం, ఎవరిది విలయం, చివరికేం ఫలితం. ఎవరితో కలహం, ఎవరిపై శపథం, ఎవరిది విలయం, చివరికేం ఫలితం. తప్పు చేశాను మావయ్య, చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్ని రోజులు నా స్వార్థం కోసం నేను ఆలోచించాను. నా మీదున్న ప్రేమతో నువ్వు నాకు సపోర్ట్ చేశావు. కానీ అలా చేయడం వల్ల 2 కుటుంబాలు ఎంత సఫర్ అయ్యాయో ఊహించుకుంటేనే, ఆ రోజు మనం చేసిన దాన్ని తలుచుకుంటేనే నాకు ఎంతో బాధగా ఉంది మావయ్య. ఇంత ద్రోహం చేసినా సరే ఆ ఇంట్లో వాళ్ళు నా గురించి ఆలోచించారు. తన కూతురు జీవితంతో నేను ఆడుకున్నానని తెలిసినా వాసుదేవరావు గారు తన కూతురు స్థానంలో నన్ను చూస్తున్నారు. నా జీవితం బాగుండాలని కార్తీక్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మంచి మనుషులకి ఏం చేసి రుణం తీర్చుకోగలను మావయ్య? ఇన్ని రోజులు నా స్వార్థంతో కార్తీక్ని దక్కించుకోవాలన్న ఒకే ఒక్క ఆశతో చెయ్యకూడని ఘోరాలన్నీ చేశాను. అయినా సరే అవేవి వాళ్ళు పట్టించుకోకుండా నన్ను వాళ్ళ మనిషిలాగా చూస్తున్నారు. ఈరోజు నా బతుకు గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేసి నా బుద్ధి ఇది అని నేను వాళ్ళకి నిజం చెప్పలేను. అలా అని ఒకప్పుడు ఆ ఇంటికి చేసిన ద్రోహాన్ని కూడా మర్చిపోలేకపోతున్నాను మావయ్య. మొదటిసారి మావయ్య, నేను ఆ ఇంట్లో మనిషిగా బతికితే బాగుంటుందని ఇప్పుడు అనిపిస్తుంది. ఇన్ని రోజులు కార్తీక్ మీద ప్రేమతో పగతో రగిలిపోయిన నాకు ఇప్పుడు నిజమైన ఆత్మీయత, అభిమానం ఏంటో అర్థమవుతుంది. మామూలుగా మనుషుల్ని అభిమానిస్తే అది ఎంత ఆనందాన్నిస్తుందో భాను మాటల్లో చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు మావయ్య. ఇప్పుడు నేను భానులా ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆనందాన్ని నేను పొందగలుగుతున్నాను మావయ్య. అందుకే ఈ క్షణంతో ఆ గతం తాలూకు జ్ఞాపకాన్ని, ఆ పగ ప్రతీకారాలన్నీ శాశ్వతంగా వదిలేస్తున్నాను మావయ్య. నా కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తివి నువ్వు. నీ ఆత్మకి కూడా శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ముసిరిన చీకట్లో వెతకకని అంటున్న నన్నే, కలతల నిప్పుల్లో బతకమని నెట్టేసినావే. ముసిరిన చీకట్లో వెతకకని అంటున్న నన్నే, కలతల నిప్పుల్లో బతకమని నెట్టేసినావే. వెలుగుల వాకిట్లో నిలవమని చూపిస్తే దారే, గతముల గోతుల్లో నడవమని వదిలేసినావే. సమూహం వదిలి స్వశక్తై కదిలి స్వతంత్రం కొరకు నడిచేటప్పుడు శ్రమించే కృషికి సహాయం పడుతూ సరేలే అంటది సహజనిని. అలా వనక ఇదేమి అలక మన్నుల్లో వెతుక ఇదిగో బతుక, అదే నా తినుక అనేక ఇప్పుడు అడుగు ముందుకే కసి కసిగా. మనసుని కనక మగతలో కొనుక, మనసుని కనక. ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు కదా.
వాళ్ళు చూసుకుంటారు కదా. అది కాదండి, ఏదో ఒక పని చేస్తూ ఉంటే ఆరోగ్యానికి మంచిదని, డెలివరీ కూడా ఈజీ అవుతుందని భార్గవి చెప్పింది. అయినా ఇదేం పరా ఇల్లు కాదు కదా. చూడు, నువ్వు ఈ ఇంటి మనిషివి కాదు, మా ఇంట్లో ఉంటున్నావు అంతే. నీకు డెలివరీ అయిన మరుక్షణం నీ బిడ్డను తీసుకుని నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. పంచాయతీ తీర్పు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. నేను కూడా మర్చిపోలేదండి, మర్చిపోవాలని నాకు తెలుసు. కానీ వెళ్ళిపోయేంతవరకైనా నాకు నీడనిచ్చిన మంచి కుటుంబం మీద, మీ కుటుంబం మీద అభిమానం నాకెప్పుడు ఉంటుంది. అందుకే నా పని అనుకుని నేను చేస్తున్నాను. పనిచేసేంత గొప్ప మనసు నీకున్నా నీతో పని చేయించుకునేంత చిన్న మనసు మాకు లేదు. మా ఇంట్లో ఆశ్రయం పొందుతున్న ఆడపిల్ల ఇబ్బంది పడుతూ పనులు చేయడం నాకు అస్సలు నచ్చదు. ఎందుకమ్మా రాధ మీద అంత కోపంగా మాట్లాడుతున్నావు? నాకెవ్వరి మీద కోపం లేదు కిట్టయ్య, బాధ్యత మాత్రమే ఉంది. తను ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలి అన్నది ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. అంతవరకు తన గదిలో తనని ప్రశాంతంగా ఉండమని చెప్పు. తనకు ఏం కావాలన్నా చూసుకోవడానికి జ్యోతి ఉంది. తను అంతవరకు ఉంటేనే బావుంటుంది. ఇలా అన్ని విషయాల్లో తను కలగజేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పు. తన గదిలోకి తనని తీసుకెళ్ళు. అమ్మా, రాధకి గతం గుర్తులేదు కాబట్టి ఏం జరిగిందో చెప్పలేక ఇన్ని అవమానాలు ఎదురవుతున్నా మౌనంగానే భరిస్తుంది. నేను వెళ్ళిపోవాలి అని నువ్వొక నిర్ణయం తీసుకున్నావు, కానీ తనే నా జీవితమని నేనెప్పుడో నిర్ణయించుకున్నాను. గతం గుర్తొచ్చిన మరుక్షణం జరిగిందేంటో రాధ చెప్తుంది. డెలివరీ సమయంలో గతం గుర్తొచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని డాక్టర్ ఎప్పుడో చెప్పారు కదా. తనకి డెలివరీ అవ్వగానే మొత్తం అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు రాధ మనతో అన్ని విషయాలు పంచుకుంటుంది. ఆ తర్వాత మీ మనసు మారుతుందమ్మా. ఏ మనిషినైతే ఈ ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోమ్మంటున్నావో తనే మన ఇంటి మనిషిని నువ్వే చెప్తావన్న నమ్మకం నాకుంది. పదరాధా. అనుకున్నట్టుగానే దీనికి కథం గుర్తొస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి కారణం నేనే అని తమ్ముడికి చెప్తుంది. తర్వాత మురారి ఎవరి మాట వినిపించుకోడు. అమ్మ కూడా ఈ విషయంలో నన్ను సమర్థించదు. ఈలోక ఏదో ఒకటి చెయ్యాలి. అసలు దీని కడుపులో ఉన్న బిడ్డని బయటికి రాకుండా చేస్తే దీని గతం ఎప్పటికీ దీనికి గుర్తుకు రాదు కదా. ఆ బిడ్డని తల్లిని ఏకంగా పైకి పంపించేస్తే నేను చేసిన తప్పు శాశ్వతంగా కనుమరుగైపోతుంది కదా. రాధా, అమ్మన్న మాటలు పట్టించుకోకు. చెప్పాను కదా, అన్ని విషయాలు తొందరలోనే సర్దుకుంటాయి. అవునండి, అన్నింటికీ నేనే సమస్య. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎటో డెలివరీ డేట్ దగ్గర పడింది కాబట్టి డెలివరీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. అప్పుడు మీరంతా ఆనందంగా ఉండొచ్చు. మీ అమ్మగారు మీరు ఎప్పటిలాగే ప్రేమాభిమానాలతో ఉంటారు. నువ్వు వెళ్ళిపోతే నాకు ఆనందం ఉండదు రాధా, బాధ మాత్రమే ఉంటుంది. అమ్మ కోపంగా ఉంది కాబట్టి ఇలా మాట్లాడింది, కానీ నిజం తెలిసాక అమ్మ మనసు కూడా మారుతుంది. జ్యోతి, అమ్మగారు వస్తున్నాను. ఏంటమ్మా మజ్జిగ ఎక్కడుంది? ఎందుకమ్మా? కడుపులో మంటగా ఉంది, తాగుదామని. ఏ దానికి కూడా నీ పర్మిషన్ కావాలా? అదేం మాటమ్మా, ఇది మీ ఇల్లు కదా. కదా, అడిగింది తీసుకొచ్చివ్వు. ఇదిగోండమ్మా. ఇంకా చూస్తావే, వెళ్ళు.
రాధా, ఈ మజ్జిగలో ఒక మందు కలిపాను. అది నువ్వు తాగావంటే నీ కడుపులో ఉన్న బిడ్డ చివరికి నువ్వు కూడా శాశ్వతంగా. జయా, అమ్మా వస్తున్నా. ఇదిగో మజ్జిగ తాగు. ఏంటి అలా చూస్తున్నావు? తను మన ఇంట్లో ఉంటుంది కదా, ఈ ఇంట్లో ఉన్న మనిషిని చూసుకోవాల్సిన బాధ్యత మనదే. తనకి ఎలాంటి లోటు రాకూడదు అని ఆ అమ్మ కూడా చెప్పింది. నువ్వేమో అన్ని పనులు చేస్తూ నెత్తి మీద పెట్టుకుంటున్నావు. దానికి మేము సేవలు చేయాల్సి వస్తుంది. తాగు. రాధా, ఇంక నీ పని అయిపోయింది. నా బాధ అమ్మని మరింత బాధ పెడుతుందని, మావయ్యను కూడా బాధ పెడుతుందని, మీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుందని నేను అనుకోలేదు. అందుకే అమ్మ మాటకి విలువ ఇవ్వాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ముందుగా ఈ విషయం మీతోనే చెప్పాలని నిర్ణయించుకున్నాను. నేను నీలిమని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను.